హలో అండి, శనగపిండి పచ్చిమిరపకాయలతో ఎప్పుడైనా మీరు కర్రీ చేసుకున్నారా? ఈ విధంగా చేయండి. శనగపిండి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కావాలి. పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి. అన్ని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత నూనెలో పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని వేయించేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. పచ్చిదనం అనేది లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పచ్చిమిరపకాయలని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత శనగపిండి మొత్తం వేసేసుకోవాలి. ఒక కప్పుడు శనగపిండి వేసాను. 5 minutesలో అయిపోతుందండి ఇది. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇంకా ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ పౌడర్ని. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.